ఉపాధ్యాయ దినోత్సవాన్ని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. మనిషి జీవితంలో కీలక పాత్ర పోషించే గురువును స్మరించుకున్నారు. ట్యాంక్ బండ్ పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. సర్వేపల్లికి ఘనంగా నివాళులర్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కడియం పేర్కొన్నారు. కుకట్పల్లి కేపీహెచ్బీలోని మలబార్ గోల్డ్ షోరూంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. బాలానగర్ మండలంలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్యారెడ్డి హాజరయ్యారు. దేశ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి అవి పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 250 గురుకుల పాఠశాలలో దాదాపు 1,60,000 మంది విద్యార్థులు రెసిడెన్షియల్ సిస్టంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే ఒక చక్కటి అవకాశము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కల్పించింది. రాబోయే రోజుల్లో కూడా విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రమాణాలను పెంచే విధంగా టీచర్స్ యొక్క టీచింగ్ స్కిల్స్ కూడా పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే క్రమంలో అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని అందరం కూడా మరి ఈరోజు సంపూర్ణ అక్షరాస్యత సాధించాల్సి వస్తుంది. దానికి మరి ఉపాధ్యాయులు కూడా దోహదపడాలి.